అందరికీ నమస్కారం. మకర రాశి వారికి తప్పకుండా మీ జీవితం మారబోయే 5 రోజుల ముందు ఈ వీడియో మీకు కంటపడుతుంది. అసలు మిస్ అవ్వద్దండి. ఇది 100% నిజం. మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొంతమందికి మకర రాశి జాతకులకు షేర్ చేయండి. మకర రాశి వారి కోసం ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయండి. ఇది ఒక సాధారణ వీడియో కాదు. మీ జీవితంలో పెద్ద మార్పు వచ్చే ముందు 5 రోజుల ముందు మీ కంటపడే వీడియో అనమాట. ఇది ఒక సంకేతం. ఇది ఒక దైవ అనుగ్రహం అని అనుకోండి. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినండి. లేదంటే ఒక గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోతారని కూడా చెప్పుకోవచ్చు. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ చివరి 2 పాదాలు, శ్రవణం మొత్తం, ధనిష్టం మొదటి 2 పాదాలలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే మకర రాశికి అధిపతి శనిదేవుడు, అంటే కర్మఫలదాత. భూస్థిర రాశి, కృషి, సహనం, క్రమశిక్షణ వీరి గుణాలని చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వం మరియు మనస్తత్వం గురించి చూసుకున్నట్లయితే లక్ష్యం సాధించే వరకు ఆగరండి. లోపల చాలా భావోద్వేగాలు ఉన్నా బయటికి కఠినంగా కనిపిస్తారు. బాధ్యతాభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం, సమాజం, ఉద్యోగం వీటికి చాలా ప్రాధాన్యతనిస్తారు. ఒకసారి ఎవరి మీద విశ్వాసం పెట్టినా ఆ చివరి వరకు నిలబడి సహాయం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారికి కలిసి వచ్చే రంగులు నీలం, నలుపు, గ్రీన్ కలర్. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 6, 8. అదృష్ట దినాలు మంగళవారం, శనివారం. అదృష్ట రత్నం నీలం, పుష్యరాగం. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఒక రంగు, ఒక సంఖ్య మాత్రమే కాదండి, ఒక దిశ కూడా ప్రత్యేకం. దక్షిణ దిశలో చేసే పనులు ఎక్కువగా విజయం సాధిస్తాయన్నమాట. మీ జీవితం మారబోయే 5 రోజుల ముందు తప్పకుండా మీరు ఒక ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పు, కొత్త అవకాశం లేదా ఒక శుభవార్త అది రాబోతుంది. కానీ దానికి ముందుగా విశ్వం మీకు ఒక సంకేతం పంపుతుంది. రాబోయే 5 రోజుల ముందు మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరో ఒకరు మీకు అనుకోకుండా ఫోన్ కాల్ చేస్తారు. మీరు పాత స్నేహితురాలిని కలుస్తారు. కలలో నీళ్లు, గోపురం, ఆలయం కనిపించవచ్చు. ఒక అనుకోని డబ్బు లాభం లేదా చిన్న బహుమతి మీ చేతికి వస్తుంది. మీరు ఒత్తిడిలో ఉండగానే ఎవరో ఒకరు మీకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఈ 5 సూచనల్లో కనీసం ఒకటి మీకు జరుగుతుంది. అది జరిగితే తెలుసుకోండి, మీ తలరాతి తిరగబోతుందని అర్థం. మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయండి. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారం కొత్త స్థాయికి వెళ్తుంది. ప్రేమలో, బంధాలలో స్థిరత్వం వస్తుంది. అయితే కొన్ని పరిహారాలు, ఉపాయాలు చెప్తాను. ప్రతి శనివారం నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఆవుకి గడ్డి లేదా అరటిపండ్లు తినిపించండి. ఆలయంలో శనిదేవుడి ముందు నల్ల శనగలు సమర్పించండి. మీ పర్సులో ఒక చిన్న కప్పు నాణ్యం ఉంచుకోవడం ఆర్థికంగా రక్షణనిస్తుందన్నమాట. ప్రతిరోజు ఓం శం శనీశ్వరాయ నమః అని జపం చేస్తూ 11 సార్లు జపం చేస్తూ ఉండండి. మకర రాశి వారికి ఎప్పుడు కూడా అంటే కష్టాలు తప్పవు, కానీ మీరు పడే ప్రతి కష్టం ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది. గుర్తుంచుకోండి, ఈ వీడియో మీకు కనపడిన క్షణం నుండి మీ జీవితంలో శుభ మార్పులు మొదలవుతాయి. ఈ వీడియోను మీరు విన్నది యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం పంపిన సంకేతం. రాబోయే 5 రోజులు జాగ్రత్తగా గమనించండి. మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మీ జీవితంలోకి తప్పకుండా అడుగు పెట్టబోతుంది. ఇది 100% నిజం. ఈ మకర రాశి వారు ఎప్పుడు కూడా బాధను భరించే శక్తి, కష్టాన్ని తట్టుకునే ఓర్పు, ఇతరులకు మద్దతు ఇవ్వడం, కానీ లోపలికి వచ్చేసరికి గట్టిగా ఒంటరితనంగా అనుభవించడం. వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం మౌనంగా ఉంటారు, కానీ లోపల బలమైన సంకల్పం ఉంటుంది. ఎవరికి తలవంచరు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే అర్థం చేసుకోండి, మీ జీవితంలో ఒక ప్రత్యేక శుభవార్త రాబోతుందని అర్థం. అది ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, అప్పుల నుండి విముక్తి కావచ్చు, లేదా దూరమైన బంధువులు తిరిగి కలిసే సందర్భం కావచ్చు. 5 రోజుల ముందు మీరు 3 సంకేతాలు తప్పకుండా గమనిస్తారు. అనుకోని వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ రావడం, మీరు పెట్టినది ఒక్కసారిగా నెరవేరుతుందనే భావన కలగడం, మీ కలల్లో శివుడు లేదా శనిదేవుడు దర్శనమివ్వడం. తప్పకుండా మీకు కుటుంబంలో చిన్న అపార్థాలన్నీ తొలగిపోతాయండి. భార్యాభర్తల మధ్య గల విభేదాలు సర్దుబాటు అవుతాయి. ఎప్పటి నుంచో కోరికగా ఉన్న సంతాన శుభవార్త తప్పకుండా వింటారు. అప్పుల నుండి విముక్తి పొందే ఆరంభం కలుగుతుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయబోతున్నారు. చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఆలస్యమైన పదోన్నతి రేపటి నుండి తప్పకుండా మీకు కదలికలు చూపిస్తుందన్నమాట. వ్యాపారులకు కొత్త ఒప్పందం వస్తుంది. ఉద్యోగ మార్పు కోరుకున్న వారికి అవకాశం దొరుకుతుందన్నమాట. కానీ ఒంటరిగా ఉన్న వారికి కొత్త సంబంధం మొదలవుతుంది.
ఏదైనా సరే అంటే దూరంగా ఉన్న ప్రేమికులు కలిసే చోట ఆ రోజు అనేది రాబోతుంది. అనవసర వాదనలు చేయకండి, ఆలస్యంగా నిద్రపోవద్దు. శని అనుగ్రహం కోల్పోయేలా ఇతరులను బాధ పెట్టకండి. శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. శ్రీ హనుమాన్జీకి జపం చేయండి. కృష్ణుడికి పాలు వెన్న నైవేద్యం పెట్టండి. నల్ల దుస్తులు అవసరమైన వారికి ఇవ్వండి. పేదవారికి వంట భోజనం పెట్టండి. ఆవుకి పచ్చగడ్డి లేదా బెల్లం కలిపిన నీరు తినిపించండి. మకర రాశి వారికి ఈ వీడియో మీ కంటపడిందంటే అర్థం చేసుకోండి, మీ జీవితంలో మలుపు తిప్పే శుభ సమయం వచ్చేసింది అని. 5 రోజుల ముందు దేవుడిచ్చిన సంకేతాలను గమనించండి. మీరు కోరి పెట్టిన దాన్ని బాగానే ఆలస్యం ఇస్తున్నాడు, కానీ ఒకసారి ఇచ్చిన తర్వాత అది శాశ్వతంగా నిలుస్తుందని అర్థం. శనిదేవుడి దయ వలన ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారండి. ఏదైనా సరే ఈ వీడియోని మిస్ అయితే మీరు నిజంగా గొప్ప అవకాశం కోల్పోతారని అర్థం. శనిదేవుడి ఆశీర్వాదం కానీ హనుమంతుడి ఆశీర్వాదం కానీ మీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తాయి. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా సాధారణంగా కష్టపడి ఓపికతో నియమశీలంగా జీవించేవారని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏదైనా గొప్ప మార్పు జరగబోతే ఆ మార్పు జరగడానికి కనీసం 5 రోజుల ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను గమనిస్తే మీరు ముందుగానే శుభానికి సిద్ధం కావచ్చండి. అంటే ఏదైనా సరే 5 రోజుల ముందు కనిపించే శుభ సంకేతాలు తెలుసుకుందాం. పాము కానీ గోవు లేదా గంగా నది కనపడితే అదృష్టం దగ్గరకు వస్తుందని అర్థం. బంగారు ఆభరణాలు పూలతో కూడిన స్వప్నాలు ఆర్థికంగా ఊహించని లాభం సూచన. మీ పూర్వీకులు కలలో కనిపించి ఆశీర్వదిస్తే పాత సమస్యలు తొలగిపోతాయండి. ఇంట్లో వాతావరణ మార్పులు అంటే పక్షులు ఇంటి చుట్టూ గూళ్ళు కట్టడం, ఆకస్మికంగా ఇంట్లో సువాసనలు రావడం, చిన్నపాటి దీపం వెలిగినా ఎక్కువసేపు మినుగుతూ ఉండడం అన్నమాట. మానసిక శాంతి అంటే గతంలో ఎన్నడూ లేని ప్రశాంతత కలగడం, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా కష్టంగా అనిపించకపోవడం, మీలో కొత్త ఉత్సాహం పెరగడం, అనుకోని వ్యక్తుల సహాయం, చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువు మీతో మమేకం కావడం, రోడ్డుపై ఒక అజ్ఞాత వ్యక్తి అనుకోకుండా మీకు సహాయం చేయడం, చిన్నపాటి మాటలు కూడా మీ హృదయానికి ధైర్యాన్ని ఇవ్వడం. ఆర్థిక సూచనలు వచ్చేసి అనుకోని రుణం తిరిగి రావడం, ఎవరో మీకు పెట్టుబడి పెట్టమని చెప్పడం, చిన్న చిన్న డబ్బులు నిరంతరం వస్తూ ఉండడం. మంచి మార్పులు జరగబోయే సంకేతాలు. ఉద్యోగం విషయంలో ఇంటర్వ్యూకు కాల్ రావడం, వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావడం, దూరమైన సంబంధాలు మళ్ళీ దగ్గర కావడం, అప్పుల సమస్యలకు కొత్త పరిష్కారం దొరకడం, సంతానం గురించి ఆశ కలిగే శుభవార్త వినిపించడం. చేయవలసినటువంటి కొన్ని పూజలు దానాలు వచ్చేసి శనివారం రోజున ఒక నల్ల ఆవు లేదా నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. శివాలయంలో అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పించండి. పేదవారికి నల్ల బట్టలు నువ్వులు లేదా నూనె దానం చేయండి. ఇంట్లో ఒక దీపం నువ్వుల నూనెతో వెలిగించండి. ఈ సంకేతాలు కనపడడం మొదలైతే మకర రాశి వారికి భయపడిన అవసరమే లేదన్నమాట. మీరు ఎదురు చూస్తున్న మంచి మార్పు, కొత్త ఉద్యోగం, ఆర్థిక లాభం, సంతానం, శుభకార్యం ఖచ్చితంగా మీ జీవితంలోకి రాబోతుంది. మీ శ్రమ వృధా కాదు, మీ విశ్వాసం ఫలితం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మకర రాశి వారు తప్పకుండా శుభప్రదమైన ఫలితాలను పొందడానికి కొన్ని పరిహారాలు, కొన్ని మంత్రాలను ఇలా పఠించడం చాలా మంచిదండి. శని పరిహారం కోసం శనిగ్రహ దోషం నుంచి విముక్తి పొందడానికి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, నల్ల పాదరక్షలు దానం చేయండి. ఒక గాజు నువ్వుల నూనెను శివాలయంలో లేదా శని మహారాజు విగ్రహం ముందు దీపం వెలిగించండి. ఆవుకి దానం చేయడం అంటే ఆవుకి పాలతో చేసిన రొట్టెలు, పచ్చిగడ్డి, బెల్లం కలిపిన ఆహారం పెట్టండి. ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి మనసులో కష్టాలు పోవాలని ప్రార్థించండి. ఇంకా అన్నదానం చేయడం చాలా మంచిదండి. రేపు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి. ఇది మకర రాశి వారికి మహాపుణ్యప్రదం. రావి చెట్టు కింద దీపం వెలిగించడం. శనివారం రోజున రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగిస్తే శని అనుకూలం అవుతాడనమాట. కొన్ని మంత్రాలు వచ్చేసి శని సంబంధిత మంత్రాలండి. ఓం శం శనీశ్వరాయ నమః అని జపిస్తూ ఉండడం మంచిది. మహాదేవుడి మంత్రం ఓం నమ శివాయ అని మకర రాశి వారికి శని ప్రభావాన్ని తగ్గించేది. శివలింగానికి నీళ్లు, పాలు, బెల్లం పాకం అర్పించడం వల్ల శుభం కలుగుతుంది. హనుమాన్ మంత్రం ఓం హనుమతే నమః అప్పుల బాధ, శనిదోషం తగ్గించేందుకు బలమైన మంత్రం అని చెప్పుకోవచ్చు. రేపు అతి ఆగ్రహం చూపించకండి, వ్యర్థంగా ఖర్చులు పెట్టకండి, ఆధ్యాత్మికతతో గడిపితే శుభప్రదం అవుతుంది. చూశారు కదండి, మకర రాశి వారికి ఈ 5 రోజుల ముందు ఈ వీడియో మీకు కంటపడిందంటే మీకు ఏదో ఒక సంకేతం తప్పకుండా మీకు అనిపిస్తుందని అర్థం. తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసుకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.